హాయ్ అండి, బాగున్నారు. ఇది ఒడుగులో సెకండ్ పార్ట్. ఫస్ట్ అయితే ఇంటి దగ్గర అయితే అయిపోయింది కదా, నలుగైతే పెట్టాడు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా స్నానాలు అయితే చేపిస్తారు, గంగోత్రి స్నానాలు. ఏంట్రా బాబు డెకరేషన్ ఎంత బాగుంది అనిపించింది నాకు. అంటే నాకు తెలీదు ఒడుగు ఎలా చేస్తారో. ఫస్ట్ టైం చూడడం వల్ల నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే చూసాను, ఏం జరుగుతుందా అని. ఇదితో ఇక్కడైతే ఇలాగా ముగ్గు అయితే వేసారండి ఫ్లవర్స్తో. ఎందుకంటే ఈ ప్లేస్లో ఇలా అలా బావగారిని అలాగే ఆ బాబుని అయితే కూర్చోపెట్టారు. మనకైతే పెళ్లిలో మంగళ స్నానాల టైంలో ఇలానే చేస్తారు కదా, సేమ్ నాకు అలానే అనిపించింది. ఓ పక్కన టిఫిన్లు చేసేవాళ్ళు టిఫిన్లు చేసేస్తున్నారు. మేమైతే ఇక్కడ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత పూల బిందులు కూడా పెట్టేసి అందులో వాటర్ వేసి అందులో రోజ్ పెటల్స్ కూడా వేసేసిన తర్వాత ఇంకా అప్పుడు టిఫిన్లకి అయితే వెళ్ళాము. ఈలోపు పొంతులు గారు మళ్ళీ కంగారు పెట్టేస్తారని ఇంకా స్నానానికి అయితే స్టూల్స్ అయితే వేసి బావగారిని అలాగే బాబుని కూడా కూర్చోపెట్టేసి ఒక్కొక్కరిగా వచ్చి ఇంకా వాటర్ అయితే వేస్తున్నారండి. తర్వాత నేను మా చిన్న అత్తయ్య గారు వెళ్ళాము, అత్తమ్మ గారు రాలేదు కదా, ఇంకిద్దరం కూడా వాటర్ అయితే పోసేసాము. మళ్ళీ నన్ను కూడా వేయమన్నారు, నేను కూడా వేసాను. అలా 2-3 ఫోటోలు అయితే దిగేసాము. ప్రతి మూమెంట్ ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి. నా అలాంటి వాళ్ళకి ఎవరికైనా నచ్చుతుందనే తీసాను. నచ్చకపోతే కొంతమంది ఇగ్నోర్ అయితే చేసేయండి. నా అలాంటి కొంతమందికి తెలియని వాళ్ళ కోసం ఇలాంటి వీడియోలు, మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. బాయ్ బాయ్.